తోటేమో ద్రాక్ష తోట, దాని మధ్యలో నాటిందేమో. అంటే ద్రాక్ష తోటకు కంచె వేస్తాడు. దేనికి ఉపయోగపడుతుంది? ద్రాక్ష తోటకు నీరు పెడతారు. దేనికి ఉపయోగపడుతుంది? ద్రాక్ష తోట సంరక్షకులే దేన్ని కాపాడుతున్నారు? దీనికి ద్రాక్ష జాతి లక్షణమే ఉండదు. అదేమో తీగ గుత్తులు గుత్తులుగా కాస్తుంది, ఇదేమో చెట్టు, దాని ఆకులు ఇంత, దీని ఆకులు ఇంత, అంత అసలు జాతి లక్షణమే ఎక్కడ సెట్ అవ్వదు. కానీ దాన్ని పని కట్టుకొని తెచ్చి తోట మధ్యలో నాటాడు. చిత్రం ఏమిటంటే జాతి లక్షణం పరంగా చూస్తే ద్రాక్షకి అంజూరానికి సంబంధం లేదు, కానీ ఇద్దరి యజమాని ఒక్కడు. ఒక్క తోటలో పెట్టాడు. విశేషం ఏమిటంటే మరో విధంగా చెప్పాలంటే టూ మచ్ అనిపిస్తుంది, కానీ ఇన్ని కోట్ల 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 ద్రాక్ష చెట్ల మధ్యలో ఆ చెట్టుని పదిలంగా భద్రపరిచాడు. నేడు ఇజ్రాయేలు జాతిని కానీ ఇజ్రాయేలు దేశముని కానీ అటాక్ చేయడానికి గత 2000 సంవత్సరాలుగా ఉవిల్లూరని దేశము లేదు. ఎన్నిసార్లు అటాక్ జరిగింది ఇప్పటికీ? ఈ ప్రపంచంలో ఏ జాతి మీద ఏ దేశం మీద అన్నిసార్లు అటాక్ అవ్వలేదు. ఖాళీ ఉంటే గూగుల్ చేసి చూడండి, హౌ మెనీ టైమ్స్ ఇజ్రాయెల్ వాజ్ అటాక్డ్ అని చూడండి. మీరు ఇసుకొచ్చేద్ది మీకు చదవలేక. ఏ దేశం మీద ప్రపంచం అంతగా దాడి చేయలేదు. ఇన్ని వందల సార్లు విపరీతమైన దాడులకు గురై భస్మీపటలముగా, మారణహోమంగా, శ్మశానముగా కాలి కాలి ఆయనను రావణ కాష్టంలా మిగలాల్సినటువంటి ఆ యొక్క ఇజ్రాయేలు దేశం ప్రపంచ పాల ఉత్పత్తిలో, తేనె ఉత్పత్తిలో, పూల ఉత్పత్తుల్లో, సకల ఆహార పదార్థాల్లో బెస్ట్ 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 టాప్లో ఉంది. అంతేనా? ప్రపంచపు సాంకేతిక పరిజ్ఞానం అంతటికి, మోడర్న్ టెక్నాలజీకి మాతృకగా నిలబడింది. ఎనీ ఇన్వెన్షన్ దాని వెనక ఇజ్రాయెల్ దేశం ఉంటుంది. ఏనాడో నాశనమైపోవాల్సిన దేశం కదా, ఏమిటట? చుట్టూ అంత ఏర్పాటు చేసాడు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకంటే నీ రాకడకుని యొక్క సమాప్తికి నీ సూచనలు ఏమిటి ప్రభు అని శిష్యులు యేసు ప్రభుని ఏకాంతంగా అడిగారు. అడిగితే ప్రభు ఎన్నో సూచనలు చెబుతూ 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 ఏమన్నారంటే, అంజూరపు కొమ్మ లేతదై మరలా చిగురిస్తుంది, అలా చిగురించినప్పుడు నేను సమీపంగా ద్వారము దగ్గరే ఉన్నానని గుర్తుపెట్టుకుంటారా.